అప్పులు కావాలి, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తే బాగుండు, అప్పు తీసుకోవాలి, లేదంటే వ్యాపారం కోసం అప్పు చేయాలి, ఆ డబ్బు రావాలి అంటే ఏం చేయాలి? అంటే మిత్రుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు రావాలి మనకి, అప్పుగాను సహాయంగాను. డబ్బు పుట్టాలి అంటున్నారు. రైట్, డబ్బు పుట్టాలి. నన్ను అడిగితే మాత్రం అది చాలా తప్పు విషయం. అది డబ్బు మనం ఎప్పుడు కూడా ఒక్క రూపాయి బిల్ల కూడా ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశించకూడదు. అప్పు అనేటువంటిది చెయ్యకూడదు. ఓకే. ఈ అప్పు చేయడం వల్ల ఇంట్లో భార్యాభర్తలకు ఉండేటువంటి బాండింగ్ అనేటువంటిది లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పు మూలకంగా కొంత మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. ఇక అప్పు పుట్టాలి అనేటువంటి విషయమైనా, డబ్బు రావాలి అనేటువంటి విషయమైనా ఐశ్వర్య దీపం ఒకటే. మనం చెప్పి ఉన్నాం వీడియో మొదట్లో, ఐశ్వర్య దీపం అనేటువంటిది మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు, దాని మీద 2 మట్టి ప్రమిదలు, ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్యానికి, మరొకటి ఉత్తరానికి, ఈ వేసి దీపారాధన చేయడం వల్ల డబ్బు ఎక్కడి నుండో మనకు ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. అదే ఆకస్మిక ధన ప్రాప్తి. సో అప్పు పుట్టాలన్నా కూడా ఇదే. ఓకే. ఎందుకంటే జాతకములు వద్దన్నా సమాజం నడిచేది అప్పు మీదనే. ఇప్పుడు ఒక శాస్త్రం ఉంటుంది కదా, అది మోటు శాస్త్రం అని చెప్పలేదు. ఇప్పుడు లంగతనం కానీ దొంగతనం కానీ తెలియకుండా ఉండదు, ఎప్పటికైనా బయటపడుతుంది. ఎన్ని అప్పులు అని చేస్తారు, ఈ అప్పుకు ఇంకో అప్పు, ఆ అప్పుకు ఇంకో మరొక అప్పు, ఈ అప్పు చివరాఖరికి ఏమవుతుంది, సూసైడ్ అటెంప్ట్ లేదా ఐపీ, నువ్వేం చేసుకుంటా చేసుకోపో. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ మీద, నీ కుటుంబం మీద ఇంపాక్ట్ ఉంటుంది. నీ కొడుకులకా పిల్లలకా సంతానం కాకపోవడమా, కుజుడే కదా అప్పు కారకుడు. ఇప్పటికీ 15 ఏళ్ళైనా సంతానం కాని వారు ఉన్నారు. ఎందుకు? వారు గత జన్మలో చేసినటువంటి అప్పులు ఎగ్గొట్టినటువంటి కారణంగానే ఉంటారు. ఎందుకు ఉంటారు సార్ విన్నారా? కనుక అది ఒక్క రూపాయి కూడా పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పి ఎప్పుడో చెప్పి ఉన్నారు. కనుక అది అప్పు కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, 10 రూపాయలు వచ్చినాయా అక్కడ మంది అక్కడ తినండి, ఉండండి. ఇక్కడ ఏమైంది అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అయింది పరిస్థితి. ఎవరినో చూసి నేను అట్లుండాలని, లేదా మరొకరిని చూసి నేను ఇది కావాలి అని కానీ, నేను ఇది కొనాలి అని కానీ, దేనికి ఉన్న దాంట్లో నడిపి ఈ రిటర్న్ గిఫ్ట్స్, వివాహాలు, పెళ్లిళ్ళు, ఈ రిటర్న్ గిఫ్ట్స్ అని కొన్ని వేల ఇవ్వడము, లేనివాడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి పెట్టుకొని ఇవ్వడం, డబ్బు ఖర్చు ఇదంతా తప్పట్లేదు కదా. అవును, ఒకరిని చూసి ఒకరు. కనుక దయచేసి అప్పు జోలికి పోకుండా ఉండండి. దయచేసి చెప్తున్నా, అది ఒక పాము కాదు, అది మా మోస్ట్ డేంజర్. అది కరెక్ట్. రైట్. వివాహాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ సమాజాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతల్లో ఈ వైవాహ బంధం విచ్ఛిన్నం కావడం అనేది ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. అసలు ప్రేమ పెళ్లి కావచ్చు, ఏ పెళ్లి కావచ్చు, గంటల్లో విడాకులు అవుతున్నాయి, 2 గంటల్లో విడాకులు అవుతున్నాయి, రోజుల్లో, నెలల్లో. ఏంటి గురుగారు, ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి ఒక వయసులో ఉండేటువంటి సందర్భంలో, ఇప్పుడు మన అదేదో సినిమాలో చెప్తారు, ఈ వయసు నుంచి ఈ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో. ఆ విధంలో చదువుకునేటువంటి వయసు సందర్భంలో ఈ 2 వీలర్లని, ఫ్యాషన్ అని, వారి జాతక రీత్యా ఉండేప్పుడు ఇందులో 100 మందిలో 10 మంది టాప్ పోస్ట్ మంచిగా చదువుకుంటారు, మంచి పోస్ట్కి వెళ్తారు. 90 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ కోరికలు, ఇప్పుడు అమ్మాయిని చూస్తూ ఉన్నారు, అబ్బా అమ్మాయి బాగుంది అని మాట్లాడాలని కానీ, లేదా ఇంకేదో ఇలాంటి విషయాలలో, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడి నుండి పలానా మల్కాజ్గిరికి వెళ్ళాలి. అవును. త్రోవలో నాకు ఎన్నో కనబడతాయి. టీ షాప్ కనబడవచ్చును, బార్ షాప్ కనబడవచ్చును, రెస్టారెంట్ కనబడవచ్చును, టెంపుల్ కనబడవచ్చును, లేదా ఏదైనా కనబడవచ్చు, ఐస్ క్రీమ్ షాప్ కనబడవచ్చు. నేను వెళ్ళే గమ్యం ఏమిటి? మల్కాజ్గిరి. నేను ఎక్కడ ఆగినా నాకు కొంత సమయం వేస్ట్ అవుతుంది, లేదా నాకు బ్యాడ్ నేమ్ రావచ్చును, మరొకటి ఏదైనా కావచ్చు. నీ గమ్యం ఏమిటి? చదువులో నువ్వేమిటి? ఎంటెకా, బీటెకా, ఎంబీఏనా, వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇంజనీరింగ్ చదువుతావా, మన డాక్టర్ అవుతావా, ఈ గమ్యమే నీకు కనబడాలి. కానీ ఈ చెడు అలవాట్లు కానీ,
ఈ మధ్యలో ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ ఈ ఇంకా ఏదైనా అంటే అక్కడ వెళ్ళే గమ్యం లేట్ అవుతుంది, మధ్యలో ఇక్కడ ఇబ్బందులు అంతే కదా. కనుక అయితే ఇక్కడ నుండి మొదలైనటువంటి ఈ జీవితము కొందరు వివాహం దాకా తీసుకెళ్తారు, లవ్ అని చెప్పి వివాహం దాకా తీసుకెళ్తారు. మరి కొందరు లవ్ కమ్ అరేంజ్డ్ చేయించి వివాహం చేసుకుంటారు. మరి కొందరు ఇక వారి వయసు రీత్యా మీరు నమ్మరు 2006 అమ్మాయి ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి? పుట్టియా డేట్ ఆఫ్ బర్త్ 2006 అంటే 18-16 ఏళ్ళు ఉంటుంది. 18 అంతే కదా, 18-19 అనుకోండి, ఇక 5ో 6. ఆ అమ్మాయి లేచిపోతే తల్లికి ఎంత బాధ అండి. నా కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏడ్చుడు ఒకటే తక్కువ, పావు అంటే ఏడ్చిందా ఆమె, నేనేం చేయాలి? నాకు ఎంత బాధ అనిపిస్తుంది గురువు గారు అంటే మనం ఏం చేయలేని పరిస్థితి. కనుక దయచేసి అది తప్పు అది 100% తప్పు నిర్ణయాలు, అది 100% అది ఇది నిజము అని చెప్పి నేను అనను. ఎందుకు అంటే రేపటి కాలంలో మీరు అల్లారు ముద్దుగా ఉండేటువంటి మీరు మీ యొక్క ఈగో రీత్యా కేవలం ఎవరికైతే జాతకంలో సప్తమాతు కుజుడు సూర్యుడు కలిసి ఉన్నా, లగ్నాతు సూర్యుడు కుజుడు కలిసి ఉన్నా, లేదా 2వ స్థానంలో సూర్యుడు కుజుడు నీచబడ్డా, లేదా సప్తమ దృష్టి అష్టమ దృష్టి శని దృష్టి పడిన, సప్తమాతు రాహు కేతువులు నీచపడి ఉన్న 100% అవి డివార్స్ దాకా వెళ్ళడమా, గొడవలు అవ్వడమా, లేదా ఆ పీరియడ్ వచ్చినప్పుడు వీరు దూరం కావడమా చాలా ఎదురైతే అంతే. కనుక ముందే జాతకాన్ని చూసుకొని బాగుందా, ఓకే, 2 లగ్నాలు వేసుకోవాలి. వీరి 2వ స్వభావం మాట తీరు ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క అత్తగారితో ఏ విధంగా ఉంటారు, వీరి మామగారితో ఏ విధంగా ఉంటారు, వీరు సంతానం ఎట్లా ఉంది, ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్ అమ్మా, ఓకే అంటే ఇవన్నీ చూస్తే మన పెళ్ళిళ్ళుగా. ఎగ్జాక్ట్లీ, అవునా కాదా? ఇవన్నీ చూస్తే మళ్ళీ పెళ్ళిళ్ళుగా. ఇంకా అవేగా ఈ మధ్య షష్టాష్టకాలని ఇంకేమో చెప్తున్నారు, చాలా కొత్త ఇవన్నీ చూస్తే వివాహాలు కావు మరి మళ్ళా, అట్లా బాధే. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా చూసుకుంటేనే మంచిది అని నా సజెషన్. ఓకే, అంటే ట్రెండ్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు గొడవలు 6 నెలలు 3 నెలలు అంటే మనకు కట్నం ఇవ్వలేదని చెప్పి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, ఇప్పటికీ ఏదో రకమైన టార్చర్ పెట్టేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఏం చేయాలి మరి అంటే ముహూర్తాలు సరే అది కూడా మీరే పెడతారు. ఏమంటున్నా సార్, ఇప్పుడు అంటే పరిహారం లాంటిది ఉందా? ఒక విషయం నేను చెప్తున్నా, నేను వేదం నేర్చుకున్నానని చెప్పట్లేదు. ఓకే ఓకే, నా సబ్జెక్ట్ నాది. ఇక్కడ నేను ఆస్ట్రాలజర్ అంటే ఏమిటి, కంప్లీట్ గ్రహాలకు సంబంధించి ఏది ఎట్లా ఉంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటి విధంగా. రైట్. ఒక డాక్టరు కంటి డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టరు పండ్ల డాక్టర్ ఉంటాడు, మరొక డాక్టర్ బ్రెయిన్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటాడు, ఈ కాళ్ళకు లెగ్ రిలేటెడ్ డాక్టర్ ఉంటాడు. ఈ లెగ్ రిలేటెడ్ డాక్టర్ను వచ్చి నీకు తలకు ఆపరేషన్ ఏమంటే చేస్తారా? చేయలేరు కదా. రైట్. కనుక వేదం నేర్చుకున్న వారు కానీ, ఈ పంచాంగ కర్తలు కానీ, ఈ ముహూర్తాలు పెట్టేవారు కానీ వీరు వేరే ఉంటారు. ఓకే, అంటే మేము పెట్టాము అని అనట్లేదు, నేను పెడతాను, ముహూర్తాలు పెడతాను, నేను చూస్తాను, చూడని అనట్లేదు. ఇక్కడ కొందరు సబ్జెక్టు తెలియక సరే తోసేస్తారు, మనం ఏం చేయలేము. అది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత, అంత చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డ తర్వాత ఏం చేస్తాం? సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చుగా, ముహూర్తం పెట్టిన దాని మీద తీసుకోవచ్చు. 100% తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాము, ఫలానా ఆపరేషన్ సజెషన్ చేశారు, అయినా సెకండ్ ఒపీనియన్ పోతలేమా? ఇది కూడా అంతే కదండి, ఖచ్చితంగా వెళితేనే బాగుంటుంది. ఖచ్చితంగా.